నగరంలో మీరు చేసిన అభివృద్ధి చూపించండి. సిటీ టీడీపీ మహిళలు కొంచెం సంస్కారవంతంగా ప్రవర్తించండి అని మారుతి లక్ష్మి ప్రశ్నించారు. శనివారం ఉదయం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మారుతి లక్ష్మి మాట్లాడుతూ, రాజమండ్రి సిటీ అభివృద్ధి మీ ఎమ్మెల్యే చేశారా? మా పార్టీ భరత్రాం చేశారు. మీరు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు అంతే తేడా. మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణ ఘనత ఎప్పటికీ మాజీ ఎంపీ భరత్రాం. శిలా పలకాలు ధ్వంసం. మా సంస్కృతి ప్రజల శ్రేయస్సు, సిటీ అభివృద్ధి. మా సంస్కృతి భరత్ని మీరు ఎలాగన్నా మాట్లాడొచ్చు, మిమ్మల్ని ఏమీ అనకూడదు. భలే న్యాయం. వాక స్వాతంత్రం మన జన్మ హక్కు. ఒక్కసారి నగర మేయర్గా, శాసన మండలి సభ్యునిగా, శాసన సభ్యురాలుగా, ఇప్పుడు శాసన సభ్యుడిగా మీరు చేసిన అభివృద్ధి చూపండి. ఆదిరెడ్డి కుటుంబం వారు ప్రజల శ్రేయస్సు చూడండి. మహిళల మాన ప్రాణాలను కాపాడండి. గంజాయి బ్లేడ్ బ్యాచ్లను నిర్మూలన చేయండి. క్రైమ్ రేటు తగ్గించే ప్రయత్నం చేయండి. అప్పుడు ప్రజారంజక పాలన అంటారు. మైనర్ బాలిక మానభంగం. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బాలింత ప్రాణాలు కోల్పోయి పసిబిడ్డ అనాథయింది. కనీసం మానవతా దృక్పథంతో మీరు మీ టీడీపీ పార్టీ కనీసం పలకరించిన దాఖలు లేవు. అసలు మీరు ఏం చేస్తున్నట్టు? లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, జూదం మాఫియా, దందాలు, సెటిల్మెంట్లు, మానవ భంగాలు, హత్యలు, కిడ్నాప్లు, ప్రజాహింసక పాలన అంటారు. 30 సంవత్సరాల ఇండస్ట్రీ అని మొన్న మీరు చెప్పారా? మొన్న మీరు వచ్చి చెప్పారు కదా, మా వాటికి వచ్చి 30 సంవత్సరాల నుంచి కట్టలేని కాలువలు మేము కడుతున్నామన్నారు. మార్గాన్ని భరతరాం గారు వచ్చి మా ఏరియాకి వచ్చి రోడ్లు వేసింది. స్తంభాలు, కరెంటు స్తంభాలు పడిపోయి ఎప్పుడో పూర్వం 40 ఏళ్ళు అయిందో 50 ఏళ్ళు అయిందో మాకైతే తెలియదు. అప్పుడు పడిపోయిన స్తంభాలన్నీ మార్గాన్ని భరతరాం గారు వచ్చి కరెంట్ లైన్లు మార్పించి, లైట్లు వేసి, రోడ్లు వేసి, కాలువలేసి, ఇంటింటికి కుళాయిలు వేయించింది మార్గాన్ని భరతరాం గారు. మీరు ఇంకా వంకలు పెడతారంటే మరి అసలు మిమ్మల్ని ఏమనుకోవాలండి? అసలు మీకు బుర్ర పనిచేస్తుందా లేదా? మీ మహిళలు మరీ గొప్పగా మాట్లాడేస్తున్నారు. భరతరాం గారు, మేము వచ్చి అన్ని కేసులు కట్టించేస్తాం, ఇన్ని కేసులు కట్టించి. ఏం కేసులు అమ్మా మీరు కట్టించింది? ఇప్పుడు ఆపదలో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు పలకరించలేకపోతున్నారే. మీరు ఒక మహిళలా? మీరు మాట్లాడుతున్నారా? మేమైతే పరిగెత్తుకొని వెళ్తున్నామే. ఏ మహిళకి ఏమి జరిగినా పరిగెత్తుకొని ఎందుకు వెళ్తున్నాం? మన తోడు మహిళ, ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని మేము ముందుకు వెళ్తున్నాం. మీరేం చేస్తున్నారు? మాట్లాడకూడదు. విద్యాశాఖ మంత్రి లేడైనా, మంత్రి గారి లేవా వీడియోలు? ఒక ఆడదాన్ని తీసుకొచ్చి ఆవిడ పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి బయటపెడుతున్నారు. పర్సనల్ అకౌంట్ లో తీసుకొచ్చి అది ఎంతవరకు కరెక్ట్ అండి? పాలనాపరమైన విమర్శలు చేసిందని ఆవిడ ఇలా అంటున్నారా? ఆవిడ అసలు ఊర్లో లేదు, సిరిడి వెళ్ళింది. అలా ఆవిడ పిలవలేదండి. ఆవిడ పర్సనల్ గా ఆవిడ ఇచ్చుకుంది. ఆవిడ కౌంటర్ అనేది పర్సనల్ గా ఇచ్చుకుంది. పార్టీ తరఫున ఆవిడ ఇవ్వలేదు. ఆవిడ అడగండి, టీడీపీలోకి వెళ్ళమని. టీడీపీలోకి ఎవరైనా లేదండి, యూనిటీ ఉంది. యూనిటీ ఉండబట్టే ఆవిడ సపోర్ట్ చేశామండి. యూనిటీ ఉండబట్టే ఆవిడ స్టేషన్ లో ఉంటే మేము వెళ్ళి పలకరించడం అయింది, తీసుకురావడం అయింది. అది లా ప్రకారం ఏం జరగాలనో చూసుకుంటారు. ఆవిడకి తెలియకుండా ఆవిడ అద్దెకిచ్చింది. ఆవిడకి తెలియకుండా, రౌడీ షీటర్ అని తెలియకుండా ఒక ఆడావిడ వచ్చి అడిగిందని చెప్పి ఎప్పటి నుంచో వాళ్ళ అత్తమామలు అందులో ఉంటున్నారని చెప్పి ఆవిడ రెంటకి ఇచ్చింది. దురదృష్టవశాత్తు అక్కడ ఘటన జరిగింది. జరిగినప్పుడు ఆ మైనర్ బాలికి మీరు సపోర్ట్ చేస్తారా? అద్దెకిచ్చినామని మీరు లాగుతారా? ఈ గొడవల్లోకి నాకు అర్థం కావట్లేదు. మేము సపోర్ట్ చేసామండి, మైనర్ బాలికి సపోర్ట్ చేసామండి. మైనర్ బాలికి సపోర్ట్ చేసాం. ఇప్పటికీ కూడా ఎక్కడన్నా కాదు సార్, ఇప్పుడు ఎక్కడైనా సరే అన్యాయం జరుగుతుంటే అక్కడికి వెళ్ళేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వెళ్తుంది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కొమ్ము కాస్తుంది. ఈ రోజు ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా, ఆదిరెడ్డి వాసు గారు దగ్గర పనిచేసే సత్యదేవ్ ఒక అమ్మాయిని పాడు చేసి కడుపు చేసింది. ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు చేయించున్నారండి? వాళ్ళ కార్యకర్తలు చేయించున్నారా? వాళ్ళ వాసు గారి దగ్గర నుంచి చేయించున్నారా? ఇవి అడగరండి మీరు. ఇప్పుడు ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఇది ఈ ఊరు అంతే దూరం. అది ఈ వాసు గారి పిఆర్ఓ కదా? ఈ వాసు గారు పిఆర్ఓ కదా? పిఆర్ఓనైనా కోట్ల బస్ స్టాండ్ లో చీరేసింది. తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకుని తెలుగుదేశం మీద బురద మీ కార్యకర్తలు మీరు కంట్రోల్లో పెట్టుకోండి. మాకు భయభక్తులు తర్వాత మీరు నేర్పిద్దరు. కానీ ఆవిడ మాలే విజయలక్ష్మి గారు అంటున్నారు,
తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేము పీటీఆర్లు కట్టాము, మేము గంజాయి బ్యాచ్ల్ని అణగదొక్కుతున్నాం అని చెప్పారు. అంటే మీ గవర్నమెంట్ విఫలమైందనే కదా, మీ గవర్నమెంట్ లో అన్యాయం జరుగుతుందనే కదా, మీ గవర్నమెంట్ లో గంజా బ్యాచ్ ఉందనే కదా మీరు చెప్తున్నారు పీటీఆర్లు కట్టామని. లా అండ్ ఆర్డర్ మీరు ఎక్కడ కాపాడుతున్నారు?